Yes. Hello, students. Welcome to Arthashastra Learning. ఇండియన్ పాలిటీ కరెంట్ అఫైర్స్ సిరీస్లో భాగంగా అనేకమైన టాపిక్స్ అనేవి మనం చూసుకున్నాం. దీంట్లోనే సుప్రీంకోర్టుకి సంబంధించిన 10 ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ 2024లో ఏవైతే సుప్రీంకోర్టు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఉన్నాయో అది కూడా చూసుకోవడం జరిగింది. ఈ సిరీస్ని కంటిన్యూ చేస్తూ ఈరోజు ఇంకో టాపిక్తో మేము ముందుకు వచ్చాం. ఈరోజు చాలా ముఖ్యమైన టాపిక్, అదే మనకి 129వ రాజ్యాంగ సవరణ బిల్లు రీసెంట్ గా లోక్సభలో పాస్ అయింది, విచ్ టాక్స్ అబౌట్ వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ దీని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కానీ, మరి దీనికి సంబంధించిన కమిటీలు కమిషన్స్ కానీ, దీనికి సంబంధించిన 129వ బిల్లుని కానీ, దీంట్లో ప్రోస్ అండ్ కాన్స్ కానీ ఇవన్నీ చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనకి ఫిబ్రవరి 23వ తారీఖు ఎగ్జామ్ ఉంది. ఎవరైతే ఫిబ్రవరి 23 ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కంప్లీట్ టెస్ట్ సిరీస్, దేర్ విల్ బి ఏ కంప్లీట్ టెస్ట్ సిరీస్, పాలిటిక్స్ సంబంధించి కానీ, హిస్టరీకి సంబంధించి కానీ, ఎకానమీకి సంబంధించి కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి రైట్ 75 మార్క్స్ ఉంటుంది ప్రతి దానికి. టాపిక్ వైజ్ మనకి సిలబస్ మొత్తం కవర్ అయ్యేటట్టు కంప్లీట్ గా టెస్ట్ సిరీస్ అనేది బైలింగ్వల్లో రైట్, బోత్ ఇంగ్లీష్ మరియు తెలుగులో ఉంటుంది, విత్ రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ అనేది మన యాప్లో ఉంది. మన యాప్ లింక్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్ నుంచి. మినిమం 500 ఎంసీక్యూస్ ఉంటాయి ప్రతి దాంట్లో, మాక్సిమం 1000 ఉంటాయి రైట్. ఏపీ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏపీ హిస్టరీ చాలా డీటెయిల్ గా పెట్టడం జరిగింది దాంట్లో. ఈ కోర్స్ అనేది 3 months వ్యాలిడిటీ ఉంటుంది, మీకు అవసరం లేదు, మీకు ఆల్మోస్ట్ 2 months సరిపోతుంది, బట్ 3 months ఉంటుంది. ఈ కోర్స్ యొక్క ఫీజు వచ్చేసి 600 రూపాయలు ఉంటుంది. అయితే ఈ కోడ్ యూజ్ చేయండి, APPSC 200. ఈ కోడ్ యూజ్ చేస్తే మీకు 400 రూపీస్కే ఈ యొక్క కోర్స్ అనేది మీకు అందుబాటులోకి వస్తుంది. డోంట్ నెగ్లెక్ట్ దిస్. రీసెంట్ గా TGPSC గ్రూప్ 2 ఎగ్జామ్ లో మన టెస్ట్ సిరీస్ నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చాయి. సిలబస్ ని దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్ ప్యాటర్న్ విధానంగా మనము అర్థశాస్త్రాల్లో క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తాం, అండ్ దట్ ఈస్ ద యునిక్నెస్ ఆఫ్ దిస్ కోర్స్. సో ఇది కూడా అంతే, సిలబస్ ని దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది. సో ఇది ఫస్ట్ కోర్స్ ఐ వాంటెడ్ టు డిస్కస్. దెన్ లేటర్ వి హ్యావ్ సంథింగ్ కాల్డ్ రైట్ అవర్ ఇండియన్ పాలిటీ కోర్స్. మనకి 4 సబ్జెక్ట్స్లలో స్కోరింగ్ సబ్జెక్ట్ ఏది సార్ అంటే పాలిటీ స్కోరింగ్. పాలిటీలో ఎంత కాదన్నా 65+ మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు. నెగిటివ్ మార్కింగ్ ఉన్న 65 మార్కుల కంటే ఎక్కువగా స్కోర్ చేయవచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఈ పేపర్ని దృష్టిలో పెట్టుకొని, ప్రీవియస్ గా జరిగిన ఏపీ ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పాలిటీ కోర్స్ అనేది ఉంటుంది మనకి. ఈ పాలిటీ కోర్స్లో కాంప్రహెన్సివ్ గా కోర్సెస్ ఉంటాయి, కరెంట్ పాలిటీ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ గా పాలిటీ ఉంటుంది, టాపిక్ వైజ్ ప్రాక్టీస్ MCQs ఉంటాయి, లైవ్ క్లాస్ ఉంటుంది డౌట్ క్లియరింగ్ కి రైట్, క్లాస్ నోట్స్ ఉంటుంది టోటల్ గా. ఇవన్నీ కూడాను మనకి 45 డేస్ కి అయితే 300 రూపీస్కి వస్తుంది సార్. అదే 3 months కి అయితే రైట్ 500 రూపీస్కి వస్తుంది అనమాట. ఇది ఒక కోర్సు. ఈ కోర్సులు మన యాప్లో ఉన్నాయి. యాప్ డౌన్లోడ్ చేసుకోగానే APPSC అని ఒక ఐకాన్ ఉంటుంది, దాన్ని మీద క్లిక్ చేయండి. కోర్సెస్ అన్నీ ఉంటాయి, మీకు ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్ తీసుకోవచ్చు. సార్ నేను ఓన్లీ ఏపీ హిస్టరీ కావాలి సార్ అంటే, ఏపీ హిస్టరీకి సంబంధించిన ఒక సపరేట్ కోర్స్ అనేది కూడా మన యాప్లో ఉంది. ఏపీ హిస్టరీకి సంబంధించి ఆల్మోస్ట్ 40+ ఎగ్జామ్స్ ఉంటాయి, 40 పైగా ఎగ్జామ్స్ ఉంటాయి సార్. చాలా ఇంపార్టెంట్ ఇది మనకి. ఓకే, సో దిస్ ఈస్ యువర్ 2 courses I want to give an update. Now let us go to one nation one election. జమిలీ ఎలక్షన్స్ అని కూడా అంటారు దీన్ని. వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఏదైతే ఉందో
ఇది మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయి అందరికీ, మిక్స్డ్ ఒపీనియన్స్. కొన్ని మంది సరైంది అంటారు, కొన్ని మంది కాదు అని అంటారు. సో చాలా చాలా రకాలుగా మనకి ఈ యొక్క వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ అనేవి ఉంటాయి. ఇది ఎలా చూడాలి? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చేయాలి? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఒపీనియన్స్ మెయిన్స్కి పర్స్పెక్టివ్లో పనికొస్తాయి. అందుకే ప్రోస్ అండ్ కాన్స్ కూడా తీసుకొచ్చేస్తారు. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ బిల్లులో ఏముంది, ఇంతకు ముందు వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరిగిందా, జరిగితే ఏ ఇయర్లో జరిగింది, దీని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ బిల్లులో ప్రొవిజన్స్ ఏమున్నాయి, ఈ బిల్లు అమల్లోకి రావాలంటే రాజ్యాంగంలో ఎలాంటి అమెండ్మెంట్స్ చేయాలి, అదేవిధంగా అమెండ్మెంట్స్ మనకి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఆర్టికల్ 368 క్లాస్ 2కి సంబంధించిన అమెండ్మెంట్స్. ఆర్టికల్ 368 క్లాస్ 2కి సంబంధించిన అమెండ్మెంట్స్కి 50% స్టేట్ రాటిఫికేషన్ ఉండాలి. మరి రామ్నాథ్ కోవింద్ కమిటీ ఏదైతే రీసెంట్గా దీని మీద కమిటీ వేశారో, మరి ఆ కమిటీ ప్రకారంగా వాళ్ళు స్టేట్ రాటిఫికేషన్ ఏవేవి కావాలని చెప్పారు, ఏవి వద్దని చెప్పారు, ఇవన్నీ కూడాను ఈ యొక్క వీడియోలో డీటెయిల్గా చూద్దాం. ముందుగా ఒక చిన్న బ్యాక్గ్రౌండ్. The One Nation One Election bill has been passed in Lok Sabha with a ratio of 269 votes to 198 votes. అంటే 269 votes ఫేవర్ గా వచ్చాయి, ఆయ్ సార్ అన్నారు, అండ్ 198 votes నోస్ అని అన్నారు. ఆయ్ సెడ్ నోస్. లోక్సభలో బిల్ అయితే పాస్ అయిపోయింది. The bill proposed to hold simultaneous elections for both Lok Sabha and legislative assemblies and local bodies across the whole country. ఇక్కడ రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి ఇంకా ముందు విషయాలు చూసే ముందు. ఒకటి, మనకి పార్లమెంటు మరియు స్టేట్ లెజిస్లేచర్ యొక్క ఎన్నికలు జరిపేది ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. రెండు, పంచాయతీ మరియు మున్సిపాలిటీ యొక్క ఎన్నికలు కండక్ట్ చేసేది స్టేట్ ఎలక్షన్ కమిషన్. రైట్. పంచాయతీ మున్సిపాలిటీస్ యొక్క ఎన్నికల రెగ్యులేషన్స్ అనేవి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి మనకి స్టేట్ లెజిస్లేచర్ ఇస్తూ ఉంటుంది. పార్లమెంటు స్టేట్ లెజిస్లేచర్ కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఎలక్షన్స్ కి సంబంధించినవి పార్లమెంట్ ఇస్తూ ఉంటుంది. సో ఎక్కువగా స్టేట్ లెజిస్లేచర్ ఎన్నికల పైన కూడా అధికారము పార్లమెంట్కే ఉంటుంది, యూనియన్కే ఉంటుంది. స్థానిక సంస్థల మీద అధికారం వచ్చేసి స్టేట్ లెజిస్లేచర్కి ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే 50% స్టేట్ రాటిఫికేషన్ కావాలి కదా, అది రెండింటికి అవసరమా, ఒకే దానికి అవసరమా అనే దాని మీద చెప్పడం జరుగుతుంది. ఓకే, అసలు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఒకేసారి కేంద్రము రాష్ట్రాల యొక్క ఎన్నికలు జరిగాయా, ముందు జరిగితే ఎన్నిసార్లు జరిగాయి, ఎప్పుడు జరిగాయి? ఇది ఒకటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. ద ఇయర్స్ 1951-52, 1962, 1967 witnessed simultaneous election dating back the concept of one nation one election to the early years of Indian independence. The process was only discontinued in the year 1967 Kerala due to premature dissolution of few states assemblies and Lok Sabha in 1970. దీన్ని ఇంకా డీటెయిల్ గా చూద్దాం. ఇది చూడండి. అయితే లోక్సభ మరియు అసెంబ్లీ యొక్క ఎన్నికలు మనకి ఫస్ట్ టైం 1952లో జరిగాయి, 1957లో కూడా జరిగాయి. దీని తర్వాతనే 1959లో కేరళలో రాష్ట్రపతి ప్రెసిడెంట్ రూల్ పెట్టారు. తర్వాత 1962లో జరిగింది, తర్వాత 1967లో జరిగింది. సో 52లో కానివ్వండి, 57లో కానివ్వండి, 62లో కానివ్వండి, 67 ఈ 4 సంవత్సరాలలో మనకి వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ అనేవి జరిగినట్టు కనిపిస్తుంది. 67 తర్వాత 68, 69లో కొన్ని రాష్ట్రాల యొక్క డిజల్యూషన్ జరిగింది. 70లో లోక్సభ డిజాల్వ్ అయింది. మనకి ఎక్కువగా ఆర్టికల్ 356 వాజ్ మిస్యూజ్డ్. సో దానివల్ల ఈ సైకిల్ అనేది దెబ్బతింది. అయితే ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. మనకి వాట్ ఆర్ ద కమిషన్స్ రికమెండెడ్ ఫర్ వన్ నేషన్ వన్ ఎలక్షన్? ఇండియాలో కొన్ని కమిషన్స్ ఉంటాయి. ఏ కమిషన్ రికమెండ్ చేసింది అని అడుగుతున్నారు. ముందుగా లా కమిషన్, 170th report of law commission in 1999 recommended to bring one nation one election in India. రెండోది వెంకటాచల్లయ్య కమిషన్,
2002 నేషనల్ కమిషన్ టు రివ్యూ ది వర్కింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో నేషనల్ కమిషన్ టు రివ్యూ ద వర్కింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ 2002 వెంకట చెల్లయ్య కమిషన్ కూడా రికమెండెడ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్. 2015 పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ చాలా ఉంటాయి, మనకి 24 పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ ఉంటాయి. సో 2015లో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రిపోర్ట్ ఆల్సో రికమెండెడ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ రికమెండేషన్. నీతి ఆయోగ్ ఇన్ 2017 2017లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, నీతి ఆయోగ్ వాళ్ళ యొక్క వర్కింగ్ పేపర్ ఏదైతే ఉందో దీంట్లో కూడా రికమెండ్ చేశారు. వాట్ సార్, ఏం రికమెండ్ చేశారు సార్ అంటే మనకి వన్ నేషన్ వన్ ఎలక్షన్. సో లా కమిషన్ కానివ్వండి, లేదా వెంకట చెల్లయ్య కమిషన్ కానివ్వండి, లేదా నీతి ఆయోగ్ రిపోర్ట్ కానివ్వండి, లేదా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రిపోర్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడాను వన్ నేషన్ వన్ ఎలక్షన్ ని రికమెండ్ చేశాయి. అయితే ఇక్కడ మీరు ఇంకో గమనించాలి, అదేంటంటే రీసెంట్ గా పార్లమెంట్ లో రామ్నాథ్ కోవింద్ చైర్మన్షిప్ లో అసలు ముసాయిదును తయారు చేయడానికి అసలు బిల్లులో ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ని తీసుకొని రావాలి అంటే రాజ్యాంగంలో ఎలాంటి మార్పులు జరగాలి, అసలు ఇది సాధ్యమేనా, దీని యొక్క ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, ఇది సాధ్యం చేయాలంటే రాజ్యాంగంలో ఎక్కడెక్కడ మార్పులు తీసుకొని రావాలి, ఇవన్నీ కూడాను ఒక కమిటీ ఇచ్చింది, రామ్నాథ్ కోవింద్ కమిటీ. ఈ రామ్నాథ్ కోవింద్ కమిటీ ప్రకారంగానే దీని ద్వారానే ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ దిస్ కమిటీ ఓన్లీ 129వ రాజ్యాంగ సవరణ బిల్లుని ప్రవేశపెట్టారు లోక్సభలో. లోక్సభలో ఈ బిల్లు 269 ఓట్స్ ద్వారా పాస్ అవ్వడం కూడా జరిగింది. అసలు రామ్నాథ్ కోవింద్ కమిటీ ఏ రికమెండేషన్ చేసింది? 2 రికమెండేషన్ చేశాయి. ముఖ్యంగా దేర్ ఆర్ 2 రికమెండేషన్స్ గివెన్ బై రామ్నాథ్ కోవింద్ కమిటీ. చూడండి, ఈ హైలైట్స్ ఆఫ్ ది high level committee on simultaneous elections headed by Sri Ramnath Kovind ji. 2 recommendations. ఒకటి సింక్రోనైజేషన్ ఆఫ్ ది ఎలక్షన్స్. సింక్రోనైజేషన్ ఆఫ్ ది ఎలక్షన్స్. ఎలక్షన్స్ అనేవి 2 phases లో ఉండాలి. ఫస్ట్ ఫేజ్ లో లోక్సభ మరియు అసెంబ్లీస్ యొక్క ఎన్నికలు జరగాల. సెకండ్ ఫేజ్ లో స్థానిక సంస్థల యొక్క ఎన్నికలు జరగాల. అంటే ఫస్ట్ ఫేజ్ అయిపోయాక 100 రోజులలో విత్ ఇన్ 100 డేస్ లోక్ బాడీ ఎన్నికలు కూడా జరగాలి అని అంటుంది అనమాట. అంటే ఇక్కడ ఫస్ట్ ఫేజ్ ఏంటి సార్ అంటే లోక్సభ మరియు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క ఎన్నికలు సైమల్టేనియస్ గా ప్యారలల్ గా జరగాలి. లోక్సభ మరియు అసెంబ్లీ యొక్క ఎన్నికలు జరిగిన 100 రోజులలో మనకి పంచాయతీ మున్సిపాలిటీ ఎన్నికలు కూడా జరగాలి అని చెప్పేసి ఇది ఫస్ట్ రికమెండేషన్ గా ఇచ్చింది. మరి రెండో రికమెండేషన్స్ ఏంటి సార్ అంటే రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్స్ సవరించాలి, యూనియన్ టెరిటరీస్ కానివ్వండి, డ్యూరేషన్ ఆఫ్ ది లోక్సభ కానివ్వండి, డ్యూరేషన్ ఆఫ్ ది అసెంబ్లీ కానివ్వండి, ప్రెసిడెంట్ రూల్ ఆర్టికల్ 356 కానివ్వండి, సో కొత్త ఆర్టికల్స్ యాడ్ చేయడం కానివ్వండి, ఇలా చాలా ఆల్మోస్ట్ 12 న్యూ సబ్ క్లాసెస్ ఇన్ ది ఎగ్జిస్టింగ్ ఆర్టికల్స్ అండ్ ట్వీకింగ్ 3 laws రిలేటెడ్ టు యూనియన్ టెరిటరీస్ హ్యావింగ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. అదేవిధంగా ఆర్పీ యాక్ట్ 1951లో కూడా చేంజెస్ తీసుకొని రావాలి అని చెప్పింది అనమాట. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఆఫ్ 1951లో కూడా చేంజెస్ తీసుకొని రావాలి అని చెప్పింది. అసలు ఈ యొక్క బిల్లు అనేది ఏ ఆర్టికల్స్ ని అమెండ్ చేద్దామని ప్రపోజ్ చేస్తున్నాయి. ఏ ఆర్టికల్స్ అమౌంట్ చేస్తున్నాయో ప్రపోజ్ చేసే ముందు మీ అందరికి ఆర్టికల్ 368 గురించి చెప్పాలి. ఆర్టికల్ 368 డీల్స్ విత్ సంథింగ్ కాల్డ్ అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగాన్ని సవరించే అధికారము. అమెండ్మెంట్ అనేది 3 విషయాలు, 3 టైప్స్ ఉంటాయి. ఒకటి, రాజ్యాంగంలో ఏదైనా కొత్త విషయాన్ని యాడ్ చేసిన అమెండ్మెంట్ అని అంటారు. రాజ్యాంగంలో ఏదైనా ఆర్టికల్ ని మాడిఫై చేసిన అమెండ్మెంట్ అనే చెప్పాలి. రాజ్యాంగంలో ఏదైనా ఆర్టికల్ ని డిలీట్ చేసినా దాని అమెండ్మెంట్ అని అంటారు. సో రాజ్యాంగంలో ఎలాంటి మార్పు చేసినా దాని అమెండ్మెంట్ అని అంటారు. ఈ అమెండ్మెంట్ ప్రొసీజర్ వచ్చేసి సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్ నుంచి మనము బేసిస్ గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి తీసుకొచ్చాం. ఈ 368 అనే ఆర్టికల్ పార్ట్ 20 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉంటుంది. అయితే రాజ్యాంగాన్ని సవరించే అధికారము టు ఇనిషియేట్ ది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ పార్లమెంట్ కి మాత్రమే ఉంటుంది. ఈ రాజ్యాంగాన్ని సవరించే
రకాలు రెండు రకాలుగా ఉంటాయి. There are two types. There are two types in which the constitution can be amended. The first one is called flexible method. Flexible method. Flexible method. The second one is called rigid method. Rigid method. Now, what is the meaning of flexible method? What is the meaning of rigid method? Those constitutional amendments which do not disturb center state relations, కేంద్ర రాష్ట్ర సంబంధాలని భంగం కలిగించేలా లేని యొక్క సవరణలు మనకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అనేది ఫ్లెక్సిబుల్ లో ఉంటాయన్నమాట. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిజిడ్? దోస్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ విచ్ డిస్టర్బ్, రైట్, విచ్ డైల్యూట్ ద సెంటర్ స్టేట్ రిలేషన్స్, కేంద్ర రాష్ట్ర సంబంధాలని భంగం కలిగించేలా ఉంటే దాన్ని రిజిడ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అని అంటారు. సార్, రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్ ఉన్నాయి కదా, మరి ఏ ఆర్టికల్ని సవరించేటప్పుడు రిజిడ్ అని మనకు తెలుస్తుంది, ఏ ఆర్టికల్ని సవరించేటప్పుడు ఫ్లెక్సిబుల్ అని మనకు తెలుస్తుంది? రాజ్యాంగం ఏమని చెప్పిందంటే ఆర్టికల్ 368 క్లాస్ 2 లో ఏవైతే అంశాలు మెన్షన్ చేస్తున్నాయో అవన్నీ కూడాను రిజిడ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రొసీజర్ ద్వారానే చేయాలి. దీంట్లో లేని అంశాలన్నీ కూడాను ఫ్లెక్సిబుల్ మెథడ్ ద్వారా చేయొచ్చు. ఫ్లెక్సిబుల్ మెథడ్ ద్వారా అంటే ఎలా, రైట్, ఎలా చేయొచ్చు? రైట్, ముందుగా ఈ యొక్క కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనేది పార్లమెంట్ లో ఇనిషియేట్ చేస్తారు. ఇనిషియేటెడ్ ఇన్ పార్లమెంట్. రెండు, పార్లమెంట్ లో 2/3 మెజారిటీ ద్వారా పాస్ అవ్వాలి. ఒక్కసారి 2/3 మెజారిటీ ద్వారా పార్లమెంట్ లో పాస్ అయితే, రైట్, ద అమెండ్మెంట్ యాక్ట్ కమ్స్ ఇన్ టు ఫోర్స్. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఓకే అంటే ఇట్ విల్ కమ్ ఇన్ టు ఫోర్స్. ప్రెసిడెంట్ ఓకే చెప్పాల్సిందే. బికాస్ 24వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారంగా ప్రెసిడెంట్ డు నాట్ హ్యావ్ ది అథారిటీ టు యూటిలైజ్ వీటో. సో ఇట్ విల్ కమ్ ఇన్ టు ఫోర్స్. దెర్ ఇస్ నో అదర్ వే. మరి రిజిడ్ గా అంటే ఎలా సార్? ఇన్ వాట్ వే రిజిడ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఎలా పాస్ చేస్తారు? ముందుగా ద ఫస్ట్ వన్ ఈస్ దే ఆర్ ఆల్సో ఇనిషియేటెడ్ ఇన్ పార్లమెంట్. ఇవి కూడా పార్లమెంట్ లోనే ఇనిషియేట్ అవుతాయి. బోత్ టైప్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ ఆర్ ఇనిషియేటెడ్ ఇన్ ద పార్లమెంట్ ఓన్లీ. సో ఆఫ్టర్ ఇనిషియేటెడ్ ఇన్ ద పార్లమెంట్ దే షుడ్ బి పాస్డ్ విత్ 2/3 మెజారిటీ ఇన్ ద పార్లమెంట్. పార్లమెంట్ లో 2/3 మెజారిటీ ద్వారా పాస్ అవ్వాలి. ఒక్కసారి 2/3 మెజారిటీ ద్వారా పాస్ అయ్యాక, రైట్, అట్లీస్ట్ 50% స్టేట్ లెజిస్లేచర్స్, రైట్, సింపుల్ మెజారిటీ ద్వారా దీన్ని ఆమోదించాలి, ఒప్పుకోవాలి. అట్లీస్ట్ మినిమం 50% స్టేట్ లెజిస్లేచర్లు 50% ద్వారా ఒప్పుకోవాలి. 50% ద్వారా ఒక్కసారి ఒప్పుకున్నాక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రైట్, ఇతను ఈ హ్యాస్ టు గివ్ హిస్ అసెంట్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఓకే అని చెప్పాక ద కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ కమ్స్ ఇన్ టు ఫోర్స్. ఇది అమల్లోకి వస్తుంది. దట్ ఈస్ ద మీనింగ్. సో రెండు రకాలుగా చేయొచ్చు. ఇప్పుడు సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేవి ఉన్నాయి కదా, ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ కి ఫ్లెక్సిబులా రిజిడా ఎట్లా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. చాలా ఇంపార్టెంట్. అసలు ఇది రిజిడా ఫ్లెక్సిబుల్ చూసే ముందు ఈ యొక్క 1 నేషన్ 1 ఎలక్షన్ 129వ రాజ్యాంగ బిల్లు ద్వారా ఏ ఆర్టికల్స్ సవరించబోతున్నాము అది చూద్దాం. ఫస్ట్ వాట్ ఆర్టికల్స్ ఆర్ బీయింగ్ అమెండెడ్ ఆర్ ఇన్సర్టెడ్ ఆర్ మాడిఫైడ్ ఆర్ డిలీటెడ్, ఇవి చూద్దాం. యా, ఫస్ట్ వన్, టు ఇన్సర్ట్ ఆర్టికల్ 82 క్యాపిటల్ ఏ. ఇక్కడ ఆర్టికల్ 82 మరియు ఆర్టికల్ 170 ఏమంటుంది? The Lok Sabha and state legislative assembly seats shall be adjusted to the population after every census. ప్రతి సెన్సస్ తర్వాత లోక్సభ సీట్స్ ని, అసెంబ్లీ యొక్క సీట్లను అడ్జస్ట్ చేయాలి అని అంటుంది. సో దాంట్లో ఆర్టికల్ 82A ని ఇన్సర్ట్ చేయాలంట.
Article 82 capital A subclause 1 will state that on the date of the first sitting of the House of the Lok Sabha after general election, the President will issue a notification bringing Article 82A comes into force. Article 82A comes into effect. The date of this notification is called appointment day. ఒక్కసారి లోక్సభ ఎన్నికలు జరిగిపోయాక ఏ రోజైతే లోక్సభ ఫస్ట్ రోజు కూర్చుంటుందో ఆ రోజుని అపాయింట్మెంట్ డేగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేస్తాడంట. ఆర్టికల్ 82 క్యాపిటల్ ఏ సబ్ క్లాస్ 2 ఆల్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కాన్స్టిట్యూటెడ్ ఇన్ ఎనీ జనరల్ ఎలక్షన్ held after the appointment day shall comes into end on the expiry of the full term of the House of the People. సో ఏవైతే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అపాయింట్మెంట్ డే తర్వాత ఎన్నికలు జరిగే తర్వాత గవర్నమెంట్ ని ఫామ్ చేస్తుందో ఈ లోక్సభ ఏ రోజైతే అపాయింట్మెంట్ డే నుంచి 5 సంవత్సరాలు అయిపోతుందో అదే రోజు ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కూడా వాళ్ళ యొక్క టర్మ్ అనేది అయిపోతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్, amendment of article 83 of the Indian Constitution deals with duration of the Lok Sabha, right? Duration of the Lok Sabha ఇక్కడ మనకి లోక్ సభనే ఎక్కువగా డిస్కస్ చేయాలి. అండ్ ఆర్టికల్ 172 డ్యూరేషన్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్ ఇన్ కేస్ ఆఫ్ ది యంగ్ హౌస్. స్టేట్ లెజిస్లేచర్ లో యంగ్ అయింది అనుకోండి సార్, ఎవరికి మెజారిటీ రాలేదు, when no confidence motion or defection fresh elections to be conducted to constitute the new Lok Sabha or state assembly for the unexpired term of the immediately proceeding full term of the Lok Sabha. సో ఒక్కసారి లోక్ సభ కానీ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కానీ అంగైతే పాయింట్ నెంబర్ 1 అవిశ్వాస తీర్మానం అంటే టు ప్రూవ్ ద మెజారిటీ ప్రూవ్ చేసుకోవడానికి టైం ఇవ్వడం కానీ లేదా ఎలక్షన్స్ అయినా కండక్ట్ చేయొచ్చు. ఏవైతే కొత్తగా ఎన్నికలు పెట్టి కొత్తగా వచ్చిన లోక్సభ అసెంబ్లీ ఆ నోటిఫికేషన్ డే అపాయింట్మెంట్ డే టర్మ్ ఎప్పుడైతే ఎండ్ అవుతుందో అప్పటి వరకే ఉంటుంది. ఇంట్రడక్షన్ ఆఫ్ ఆర్టికల్ 342A రిలేటింగ్ టు హోల్డింగ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ టు మున్సిపాలిటీస్ అండ్ పంచాయతీస్ విత్ జనరల్ ఎలక్షన్స్. 342A ఎన్నికల సంఘం గురించి మాట్లాడుతుంది. ఓకే సార్. నెక్స్ట్ ఆర్టికల్ 85 సమ్మనింగ్ ప్రోరగేషన్ డిజల్యూషన్ ఆఫ్ ది లోక్సభ ఉంటుంది కదా. సో related to dissolution of the Lok Sabha by the president. అలానే ఇదే సేమ్ మనకి relating to dissolution of the state legislature by the governor. Article 174. Now single electoral roll, this is important. Article 325 of the Indian Constitution to be prepared by the Election Commission of India in consultation with the State Election Commission by amending Article 325. సో ప్రస్తుతానికి సింగిల్ ఎలక్టోరల్ రోల్ ఉండదు. మనకి జనరల్ ఎలక్షన్స్ ఆఫ్ ది యూనియన్ జరిగేటప్పుడు ఒక ఎలక్టోరల్ రోల్ తయారు చేస్తుంది, స్టేట్కి ఒక ఎలక్టోరల్ రోల్ తయారు చేస్తుంది, కౌన్సిల్కి ఒక ఎలక్టోరల్ రోల్ తయారు చేస్తారు, ఆ పంచాయతీ మున్సిపాలిటీకి ఒక ఎలక్టోరల్ రోల్ తయారు చేస్తారు. ఇప్పుడు ఎలక్షన్స్ ముందు ఈ ఎక్సర్సైజ్ అనేది ఉంటుంది. ఈ ఎక్సర్సైజ్ మొత్తం ఎందుకు అవసరం లేని ఎక్సర్సైజ్. సో డైరెక్ట్ గా మనకి రైట్ ఒకే సింగిల్ ఎలక్టోరల్ రోల్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆర్టికల్ 350, 325లో సవరణ చేయాలి అని చెప్పి ఈ యొక్క 129వ బిల్లు ప్రపోజ్ చేసింది. ద లాస్ట్ థింగ్ ఐ గెస్ 356 ప్రెసిడెంట్ రూల్ రిలేటింగ్ టు ఇంపోజిషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ రూల్. ఎప్పుడైతే ప్రెసిడెంట్ రూల్ ఉంటుందో మనకు ఒక ఎఫెక్ట్ ఉంటుంది. ఏంటది? Whenever there is a president rule imposed in any state, the President of India has the authority to suspend or dissolve the assembly. సో దానికి రిలేటెడ్ గా కొన్ని చేంజెస్ తీసుకొని రావాలి అని చెప్పి చెప్తుంది ఆర్టికల్ 356లో అమెండ్మెంట్. ఓకే, సో ఇప్పుడు 2 ఉన్నాయి కదా, ఇందాక చూసుకున్నాం, గుర్తుందా? ఇది దిస్ వన్. మరి రాజ్యాంగంలో ఓన్లీ యూనియన్ కి సంబంధించిన ప్రావిజన్సే కాకుండా స్టేట్కి సంబంధించిన ప్రొవిజన్స్ కూడా ఇక్కడ అమెండ్ అవుతున్నాయి. మరి స్టేట్కి సంబంధించిన ప్రొవిజన్స్ కూడా అమెండ్ అయినప్పుడు ఈవేగా వెళ్ళాలా లేదా 2 కలిపి చేయాలా అనేది ఇక్కడ డౌట్. సో రామ్నాథ్ కోవింద్ కమిటీ ఏం చెప్పిందంటే 2 రాజ్యాంగ సవరణ బిల్లులు పెట్టమని చెప్పింది. దేర్ షుడ్ బి 2 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్స్. ఫస్ట్ బిల్లు, సెకండ్ బిల్లు. ఫస్ట్ బిల్ ఏంటంటే ఇది ఓన్లీ దిస్ ఈస్ రిలేటెడ్ టు హోల్డింగ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ టు లోక్ సభ అండ్ అసెంబ్లీ.
ఇది వచ్చేసి హోల్డింగ్ లోక్సభ లోకల్ బాడీ పంచాయతీ మున్సిపాలిటీ ఎలక్షన్స్ విత్ ఇన్ 100 days. సో ఏదైతే పంచాయతీలు మున్సిపాలిటీలకి సంబంధించిన బిల్లు ఉంటుందో దానికి మాత్రమే 50% స్టేట్ రాటిఫికేషన్ తీసుకోండి. ఏదైతే లోక్సభ మరియు అసెంబ్లీకి సైమల్టేనియస్గా ఎలక్షన్స్ పెడుతున్నారో దీనికి అసలు స్టేట్ రాటిఫికేషన్ అవసరం లేదు అని చెప్పింది. నాకు తెలిసి డౌటే. ఈ బిల్లు చట్టం అయ్యాక న్యాయ సమీక్ష కిందకి ఉంటుంది. జుడిషియరీ ఏం చెప్తారో చూడాలి. బికాస్ ఐ రిమెంబర్ 97వ రాజ్యాంగ సవరణ చట్టం 97వ రాజ్యాంగ సవరణ చట్టం కూడా ఇలానే చేశారు. పార్షియల్ అన్కాన్స్టిట్యూషనల్ గా డిక్లేర్ చేసింది సుప్రీంకోర్టు. మనకు ఆర్టికల్ 368 క్లాస్ 2లో పార్ట్ 5కి సంబంధించిన విషయాలు, అది ప్రెసిడెంట్ కానివ్వండి, లోక్సభ అసెంబ్లీ కానివ్వండి, ఏవైనా కూడా పార్ట్ 5కి సంబంధించిన విషయాలు, పార్ట్ 6కి సంబంధించిన విషయాలు, ఇవన్నీ కూడాను స్టేట్ రాటిఫికేషన్ ఉండాలి అని చెప్తుంది. మరి ఇది ఎంతవరకు కరెక్టో న్యాయ వ్యవస్థనే డిసైడ్ చేయాలి. ఓకే, చాలా. సో నౌ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అగేన్స్ట్ వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఇది చూసేద్దాం. ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే వస్తే బాగుంటుంది. ఎందుకు వస్తే బాగుంటుంది? There will be a reduction in financial burden on state exchequer. The one nation one election will reduce Election Commission of India overall expenditure on the political process. Election Commission of India estimated the cost of simultaneous election will be 4,500 crores. 4,500 కోట్లు ఉంటే simultaneous elections అయిపోతాయంట. The same electoral rolls can be used for all elections. Article 325. This will save tremendous amount of time and money spent on updating electoral rolls. According to Niti Aayog report, the cost of conducting state and parliamentary elections in 5-year cycle, it is equivalent to rupee 110 per voter per year. When elections are synchronized, it will be 115 per voter per year. Following, sir? So 5-year cycle చేస్తే 110 రూపాయలు ఒక ఓటర్కి ఖర్చు అవుతుందంట. సింక్రనైజ్ చేస్తే ఇట్ విల్ బి ఈక్వల్ టు 115 per voter per year. Efficiency in the election expenditure contribute to enhanced fiscal space for the government that could be used for national development priorities. Time management, sir. ఊరికే వీళ్ళు ఎన్నికలు గెలిచినాక ప్రైమ్ మినిస్టర్ అవుతాడు, సీఎం అవుతారు, వీళ్ళు ఎన్నికల కోసమే ప్రచారం చేస్తుంటారు. వాళ్ళు రాజ్యాంగం ద్వారా వచ్చిన పదవిలో కూర్చున్న వాళ్ళు ఏం చేయాలి? రైట్, వాళ్ళకి వేరే పనులు ఉంటాయి. ఇక పొలిటికల్ పార్టీని పక్కన పెట్టేయాలి, పాలిటిక్స్ పక్కన పెట్టేయాలి. రైట్, పొలిటికల్ పొజిషన్లో ఉన్నప్పుడు లేదా అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్లో ఉన్నప్పుడు బెటర్ యూటిలైజేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ బై పొలిటికల్ పార్టీస్. Election expenses of the political parties can be reduced drastically if elections are held simultaneously. Correct, sir. There would be no duplication of fundraise by political parties for Lok Sabha and Assembly. Malli రెండు సార్లు ఎందుకు fundraise చేయడం, ఒకేసారి చేస్తే అయిపోయింది కదా. This will also help smaller regional parties to manage financial resources. And monitoring of the election expenditure will also become more effective. మనకి ఒక రిపోర్ట్ ప్రకారంగా సుమారుగా 75,000 కోట్ల రూపాయలు అయిందంట రీసెంట్గా ఎన్నికల్లో, 2024 ఎన్నికల్లో. మరి ఈ ఖర్చు అనేది తగ్గుతుంది. మళ్ళీ ఇది ఓన్లీ జనరల్ ఎలక్షన్స్, యూనియన్, మళ్ళీ స్టేట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అప్పుడు మళ్ళీ డిఫరెంట్గా ఉంటుంది కదా. సో దట్ ఈస్ అ థింగ్. కంటిన్యూటీ ఇన్ పాలసీ డెసిషన్, ఫోకస్ ఆన్ గవర్నెన్స్. సో ఇక ఎలక్షన్స్ ఒకేసారి కండక్ట్ చేస్తే నెక్స్ట్ 5 years వరకు ఓన్లీ గవర్నెన్స్, పాలసీ మేకింగ్, గ్రోత్, డెవలప్మెంట్, ఫారెన్ అఫైర్స్ దీని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు. రైట్, సో ఏదో ఒక స్టేట్లో ఎన్నికలు గెలవాలని చెప్పి బిల్లులు వాపసు తీసుకోవడం ఉండదు. ఇంకా ఇట్ విల్ రెడ్యూస్ పాలసీ పెరాలసిస్ దట్ రిజల్ట్ ఫ్రమ్ ది ఇంపోజిషన్ ఆఫ్ మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఎప్పుడైతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుందో అప్పుడు పాలసీస్ ఇవ్వద్దు. ఆ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏదైతే టైం ఉంటుందో ఆ టైంలో పాలసీస్ ఆల్ట్ అవుతాయి, ఏ కొత్త పాలసీ తీసుకురావద్దు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ విల్ ఎన్ష్యూర్ continuity of the government policies and programs. It will reduce disruption of everyday public life as a political rallies will be kept to the minimum. It will improve the delivery of essential services to the public. Absolutely correct. This is a very good point. Increase of administrative efficiency. Political executives and government officials will not regularly get engaged with election duties
అండ్ ప్రియారిటైజ్ రొటీన్ అడ్మినిస్ట్రేషన్. అంతే కదా, ఎప్పుడైతే ఎన్నికలు వస్తాయో గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ కూడా ఎన్నికల డ్యూటీలోనే బిజీగా ఉంటారు. మనం మీ సేవకు పోయినా, ఈ సేవకు పోయినా, ఎంఆర్ఓ దగ్గర పోయినా, తహసీల్దార్ దగ్గర పోయినా, ఎక్కడ పోయినా కూడా వాళ్ళు ఎన్నికల్లో బిజీ ఉంటారు. మనకి బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, ఫ్యామిలీ సర్టిఫికేట్, వేరే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇలాంటివన్నీ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అలాంటివన్నీ ఉండవు అని చెప్తున్నాడు అనమాట. Reduce deployment of security forces. A large number of security forces are engaged to ensure that elections are conducted peacefully, and this involves massive redeployment and huge cost. Simultaneous elections వల్ల ఒకేసారి వస్తారు, ఒకేసారి డిప్లాయ్మెంట్ ఉంటుంది, ఒకేసారి సెక్యూరిటీ ఇస్తారు, ఒకేసారి వెళ్ళిపోతారు, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత వస్తారు. సో హ్యాపీ. నెక్స్ట్, ఇంక్రీజ్ ఇన్ టర్న్అవుట్. అంతేగా, ఒకేసారి ఎన్నికలు జరిగేటప్పుడు మళ్ళీ ఏం అవసరం లేదని చెప్పేసి, రైట్, లా కమిషన్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ విల్ ఇంక్రీజ్ ఓటర్ టర్న్అవుట్ బికాస్ ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ పీపుల్ టు క్యాస్ట్ మెనీ ఓట్స్ ఎట్ ఆల్ వన్స్. రెడ్యూస్ ఫ్రీబీస్ అండ్ ఇంప్రూవ్ స్టేట్ ఫైనాన్సెస్. ఒకేసారి ఇచ్చేస్తారు, ఆ 5 years మేనిఫెస్టో మీద వర్క్ చేస్తుంటారు. ఇప్పుడు ఏమవుతుంది, ప్రతి స్టేట్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి స్టేట్ యూనియన్ మేనిఫెస్టో ఒకటి వస్తుంది, దానివల్ల ప్రాబ్లం అవుతుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ will reduce the populist measures, and the frequency with which government have to announce freebies will also decrease. Frequent elections lead to situation where many state governments are broken. With less number of elections, their finances could be in better shape. ఈ freebies అన్ని ఉచితంగా ఇచ్చేవన్నీ కూడాను పోతాయి అన్నమాట. క్రబ్బింగ్ హార్స్ ట్రేడింగ్. ఫిక్స్డ్ ఇంటర్వెల్ ఎలక్షన్స్ have the potential to reduce defections. హార్స్ ట్రేడింగ్ అంటే డిఫెక్షన్. జంప్ జలానీస్ by elected representatives. One nation, one election will make it more challenging for representatives to switch parties for personal gains కానీ కంప్లీటింగ్ ఎగ్జిస్టింగ్ యాంటీ డిఫెక్షన్ లాస్. అంటే వీళ్ళు ఫాలో అవుతారు, యాంటీ డిఫెక్షన్ లాస్ ఫాలో అవుతారు అని చెప్తున్నారు అనమాట. ఓకే, ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్ ఫర్. ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ అగేన్స్ట్ చూద్దాం. రెడ్యూసింగ్ అకౌంటబిలిటీ. Regular elections compel the government to listen to people's will regularly and serve as feedback mechanism for political parties. ఎప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయనుకోండి, ప్రజలకు ఏవైతే కావాలనుకుంటున్నారో ప్రభుత్వాలు ఇస్తూ ఉంటాయి. ఒక 5 సంవత్సరాలు ఒకసారి ఎలక్షన్స్ ఉన్నాయనుకోండి, ఇంకా ఆ ప్రజలకు ఏం కావాలి అనే ఆలోచన సోయి అనేది గవర్నమెంట్ పట్టించుకోదు అని అంటున్నారు. If the government assure a fixed term, it might lead to autocratic tendencies. అంటే నేను ఇంకా 5 సంవత్సరాలు ఉంటాను, నన్ను తీసేయలేరు అని తెలిస్తే ఆటోక్రటిక్ అయిపోతారు, ఫ్యూడల్ వ్యవస్థ వస్తుంది. Elections for different levels also voters to hold representatives accountable for their specific grievances. Against the idea of federalism, this is important. Right? One nation, one elections అనేది it is more of against the concept of federalism. This is very, 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 very important. So ఏం చెప్తుంది, ఏమవుతుంది, వన్ నేషన్స్ వన్ ఎలక్షన్ వల్ల it will centralize the power, strengthen the hold of national parties when in office, reduce the importance of regional parties. నేషనల్ పార్టీస్ యొక్క రోల్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఒక ఓటర్ ఏమనుకుంటాడు, స్టేట్లో సెంటర్లో ఒకే పార్టీ ఉంటే గవర్నెన్స్ బాగా జరుగుతుంది, ఈజీగా అవుతుంది, మాకు అందే అందుతూ ఉంటాయి, పథకాలు చేరుతూ ఉంటాయి అనే భ్రమలో ఉంటారు. సో అందుకని ఓటరు ఒకే సింబల్ మీద క్లిక్ చేస్తారు రెండిట్లో. రెండోది ఏంటి, ఓటర్ అవేర్నెస్ ఉండదు. ఇండియాలో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ అనే పార్టీకి సెంటర్కి ఇద్దాం అనుకుంటున్నా, వై అనే పార్టీకి స్టేట్లో ఇద్దాం అనుకుంటున్నా, మరి రెండింటికి ఎలక్షన్ సింబల్ వేరే కదా, వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు, వెళ్ళి రెండుకి ఒకే సింబల్ వేసేసారు అనుకోండి. సో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. 1 second. రెండోది, Article 1 states that India is a union of states, right? దాని ప్రాబ్లం ఏమవుతుంది, వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ ద నోషన్ దట్ ఎంటైర్ నేషన్ ఈజ్ వన్. తప్పు. ఇండియా అనేది యూనియన్ ఆఫ్ స్టేట్స్, స్టేట్స్ యొక్క కలయిక. కానీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల ఏమవుతుంది, మొత్తం స్టేట్స్ అన్ని ఒకటే, అప్పుడు ఒకే పొలిటికల్ పార్టీ వస్తుంది. అండ్ ఎలక్టెడ్ సీఎం ఆఫ్ ద స్టేట్ హస్ పవర్ టు రికమెండ్ రిజల్యూషన్ ఆఫ్ ది అసెంబ్లీ అండ్ కాల్ ఫర్ ఎర్లీ ఎలక్షన్స్. ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల ఏమవుతుంది, సీఎం యొక్క అధికారాలు తగ్గిపోతాయిగా. ఇప్పుడు సీఎం సపోజ్ అసెంబ్లీని డిజాల్వ్ చేద్దాం అనుకున్నాడు అని అనుకోండి, డిజాల్వ్ చేయొచ్చా, చేయలేడు, చేయడానికి రాదు కూడా, రైట్? అండర్ వన్ నేషన్ వన్ ఫ్రేమ్వర్క్, స్టేట్ గవర్నమెంట్ విల్ నాట్ హ్యావ్ రైట్ టు డూ దిస్. Elections in some states will have to be postponed to synchronize the elections.
This can be done to the president rule, which isn't good for democracy. Suppose, for example, Lok Sabha 1st January వచ్చింది. 1st January 2025 వచ్చింది. ఇదే రోజు రైట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా అసెంబ్లీ పాస్ అయింది. అసెంబ్లీ వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఈ బిల్ ఏమంటుంది? ఇది అపాయింట్మెంట్ డే వీళ్ళు 2030 రైట్ 2030 రైట్ మనకి ఇంకా చెప్పాలంటే 2030 January 1st వరకు ఉండాలి. రైట్ వీళ్ళని తీసేయలేదు ఇంకా. సపోజ్ మధ్యలో ఆంధ్రప్రదేశ్ యొక్క స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ డిజాల్వ్ అయింది అనుకుందాం. ఇప్పుడు 2027లో డిజాల్వ్ అయింది అనుకుందాం. మరి 2027 తర్వాత ఎన్నికలు కండక్ట్ చేయలేంగా, సింక్రనైజ్ అవ్వాలిగా రెండు. అప్పుడు ఈ 3 years గ్యాప్ ఉంటుంది కదా, ఈ 3 years గ్యాప్లో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెడతారు. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? తప్పు కదా? అదే అంటుంది. Against the spirit of democracy, one nation, one election tries to force an artificial cycle of elections, restrict the choice of the voters, and violates the right to vote. Against the spirit of democracy. Democracy is more about accountability and people's choice, and less about cycle of elections. మన ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు ఒకటే కాదు. ప్రజాస్వామ్యం అంటే ప్రజల యొక్క ఒపీనియన్. ఆ ఒపీనియన్ మీద దృష్టి ఎక్కువ పెట్టాలి కానీ ఎలక్షన్స్ మీద కాదు అని అంటుంది అనమాట. యా, influence choices and electoral behavior. Voter may vote for the same party, ఇదే ఇందాక చెప్పిన, for same national and state, putting regional parties at disadvantage. According to the research report of IDFC Institute, if elections are held simultaneously, there is 77% likelihood of voter favoring the same political party for both Lok Sabha and legislative assemblies. This figure dropped to 61% if elections are held 6 months apart. అంటే ఒకేసారి పెడితే స్టేట్ సెంటర్ కి ఒకే పొలిటికల్ పార్టీకి ఓటేస్తాడంట. అదే సైమల్టేనియస్ గా పెట్టకపోతే ఈ యొక్క ఫిగరు అంటే రెండు సెంటర్ కి స్టేట్ కి ఒకే దానికి వేయాలనే ఆలోచన అనేది 10% ఆల్మోస్ట్ 15% తగ్గుతుంది అని చెప్పేసి అంటున్నాడు. The results of 2019 and 2014 shows that voters tend to choose the same political party, national political party at the center in Lok Sabha, in Andhra Pradesh gani, Odisha gani, Sikkim gani, Arunachal Pradesh gani. Right? Alliation, coalition. Even 2024 కూడా అంతే కదా, కోయిలేషన్ కదా. ఇప్పుడు బీజేపీ కోయిలేషన్ ఆంధ్రప్రదేశ్ లో ఫామ్ చేశారు. ఎందుకు? అక్కడ బీజేపీయే, ఇక్కడ వాళ్ళ కోయిలేషన్ ఉంటుందని చెప్పేసి ఈ యొక్క రిపోర్టు చెప్తుంది మనకి. ఓకే, ఇంక్రీజ్ ఇన్ ద కాస్ట్. In the short term, one nation, one elections increases the cost for deploying more number of EVMs and VVPATs. Political parties and candidates may spend a lot of money on elections than the government. Such election spending by the political party actually benefits the economy, and government taxes revenues by boosting private consumption and serving as a stimulus. Okay. Dissolution challenges. Lok Sabha can be prematurely dissolved on the account of vote on no confidence. Atal Bihari Vajpayee government faced dissolution within 13 days of taking power. Whether new elections would be required in all the states, even if the ruling party holds an absolute majority in those states, is a big question. Idi against the spirit of federalism. Anta easy kaadu. One nation, one elections valla kendrikutam avvadu. సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అవుతుంది, అథారిటీ సెంట్రలైజ్ అవుతుంది. అథారిటీ సెంట్రలైజ్ అయితే ఆటోక్రసీకి దారితీస్తాం, డెమోక్రసీకి అది ప్రమాదము. అసలు వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ అనేవి ఇండియాలో ప్రపోజ్ చేశారు, వేరే ఏదైనా కంట్రీస్లో ఉన్నాయంటారా? చూద్దాం. ఓకే, ఇంటర్నేషనల్ ప్రాక్టీసెస్. ముందుగా సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికాలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఉంది సార్, కానీ ఎలా ఉంటుంది? ఎలక్షన్ టు నేషన్ యాజ్ వెల్ యాజ్ ది ప్రొవిన్షియల్ లెజిస్లేచర్స్ ఆర్ హెల్డ్ సైమల్టేనియస్లీ ఫర్ 5 years. మున్సిపల్ ఎలక్షన్స్ ఆర్ హెల్డ్ ఎవ్రీ 2 years. ఇక్కడ మనకి 100 రోజులను పెట్టాం కదా, అక్కడ ఎవ్రీ 2 years ఉంటారు అనమాట. స్వీడన్. Elections to the national legislature, provincial legislatures and local bodies are held on a fixed date, that is second Sunday of September, second Sunday in September every 4th year. ప్రతి 4 years తర్వాత సెకండ్ సండే ఆఫ్ సెప్టెంబర్ ఏదైతే ఏ రోజు అయితే ఉంటుందో ఆ రోజు యూనియన్, స్టేట్ మరియు స్థానిక సంస్థలు 3 ఎలక్షన్స్ ఒకటేసారి జరుగుతాయి అన్నమాట. సౌత్ ఆఫ్రికాలో అలా కాదు, సెంటర్ స్టేట్ ఒకసారి, 2 years తర్వాత మున్సిపాలిటీస్. Britain. The Fixed Term Parliaments Act of 2011 was passed to provide a sense of stability and predictability to the British Parliament and its tenure. It provided that the first elections would be held on the 7th of May of 2015 and on the
ఫస్ట్ థర్స్డే ఆఫ్ మే ఎవ్రీ 5th year ఆఫ్టర్ దట్. సో ఫస్ట్ ఎలక్షన్స్ 7th మేలో జరిగాయి. తర్వాత ఫస్ట్ థర్స్డే ఆఫ్ మే అనమాట. ఫస్ట్ థర్స్డే ఆఫ్ మే ఎవ్రీ 5 years తర్వాత, ప్రతి 5 years తర్వాత మే ఫస్ట్ థర్స్డే ఏదైతే వస్తుందో అది ఉంటుంది. ఇన్ ఇట్స్ ఎవ్రీ సెకండ్ సైకిల్, బట్ ఇన్ ఇట్స్ very second cycle, the House of Commons overruled this law and elections are held in 2017. వాళ్ళు తీసుకొచ్చిన రైట్ 2 సంవత్సరాలకే ఈ యొక్క సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేవి పోయింది. The Fixed Term Parliamentary Act was repealed in 2022 and the Dissolution and Calling of the Parliament Act 2022 revived the power of PM to request the monarch to dissolve the parliament. Okay, so ఇది Britain. Okay, yeah. Canada. There is no restrictions on the dissolution of the legislature prior to the fixed date. All the provinces have their calendar and the federal parliament has its own. Germany. To overcome its pre-World War II history of parliamentary instability, German fundamental law do not allow vote of no confidence without naming the successor. So successor ఉంటేనే no confidence motion అనేది తీసుకొస్తారు, లేకపోతే ఉండాలన్నమాట. However, voting for state legislature is as per the law of the concerned state and they follow their election cycle. Simultaneous elections అనేవి ఓన్లీ యూనియన్ లో మాత్రమే ఉంటాయి, స్టేట్స్ కి ఉండవు. దట్ ఈస్ ద థింగ్. సో దీస్ ఆర్ ద ప్రాక్టీసెస్ ఆఫ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్. ఇది మనకి వన్ నేషన్ వన్ ఎలక్షన్స్. I will see you all with another topic in my next video. Till then, thank you very much. Happy learning. Jai Hind.